ఇక ముంబై నటి కాదంబరి జత్వానీని వేధించిన కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న కుక్కల విద్యాసాగర్ను కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై విజయవాడ 4వ ఏసీఎంఎం కోర్టు న్యాయమూర్తి ఇరుపక్షాల వాదనలు విన్నారు. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు. ముంబై నటి కాదంబరి జత్వానీని వేధించిన కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న కుక్కల విద్యాసాగర్ను కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై విజయవాడ 4వ ఏసీఎంఎం కోర్టు న్యాయమూర్తి ఇరుపక్షాల వాదనలు విన్నారు. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రసాద్ లైవ్లో అందిస్తారు. ప్రసాద్ స్వామి, జత్వానీ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రధానంగా ఈ కేసులో కీలకంగా పాత్రధారిగా సొత్తుదారిగా ఎవరినైతే అడ్డం పెట్టుకుని వ్యవహారం మొత్తం నడిపారో కుక్కల విద్యాసాగర్ ఎప్పుడో 2018 ముందు వరకు కూడా ఆమెతో ఉన్న పరిచయాన్ని పూర్తిగా వదిలేసుకున్న తర్వాత ఆమె లోకాన ఆమె మరణ బతుకుతున్న నేపథ్యంలో ఈ ఎవరైతే పారిశ్రామికవేత్త ఉన్నారో అతన్ని కేసు నుంచి రక్షించేందుకు సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ మొత్తం ప్రణాళికలో కుక్కల విద్యాసాగర్ కీలక పాత్ర. అతని కేసు ఆధారంగానే 3 ఐపీఎస్ అధికారులు ఒక మహిళని కూడా చూడకుండా ఆమె జీవితాన్ని కూడా నాశనం చేసే విధంగా వ్యవహరించిన తీరైతే అందరూ కూడా విస్తుపోతూ ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే ప్రభుత్వం కూడా తీవ్రంగా పరిగణించింది. ఎందుకంటే దేశంలోనే ఎక్కడా లేని విధంగా 3 ఐపీఎస్ అధికారులు ఈ కేసులో పాత్రదారులుగా ఉండటం, అంతేకాకుండా అన్ని తప్పు చట్టవిరుద్ధంగా చేస్తున్నామని తెలిసినప్పటికీ కూడా ఆ కేసులకు సంబంధించి పూర్తిగా వారు వ్యవహరించిన తీరుపై కూడా సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎప్పుడైతే జత్వానీ తీవ్ర ఇబ్రహీంపట్నం స్టేషన్కి వచ్చి మొత్తం తనకు జరిగిన అన్యాయాన్ని వివరించి కేసు పెట్టిందో వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు కావడం, ఆ తర్వాత ఆ రోజు జత్వానీ కుక్కల విద్యాసాగర్ కేసు తీసుకొని ఇష్టానుసారంగా వ్యవహరించిన అప్పటి సిఐ సత్యనారాయణతో పాటు మరో అధికారిని కూడా సస్పెండ్ చేశారు. తర్వాత 3 ఐపీఎస్ అధికారుల పాత్రపై కూడా సాంకేతికపరమైన ఆధారాలు కూడా సేకరించిన తర్వాత ఇటు పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా తాత, మరోవైపు విశాల్ గున్ని 3 కూడా సస్పెండ్ చేశారు. అయితే ఆ 3 అధికారులు తీరు తెలుసుకున్న తర్వాత ఇప్పుడైతే సస్పెండ్ కాదు, వారిని ముందు అరెస్ట్ చేసి ప్రాసిక్యూట్ చేయాలనే డిమాండ్లు అయితే పెరుగుతూ ఉన్నాయి. ఈ వరుస నేపథ్యంలోనే ఇప్పుడు కుక్కల విద్యాసాగర్ని ఇటీవల ఢిల్లీ దగ్గర ఉన్న డెహ్రాడూన్లో ఉన్నటువంటి సమాచారం అందుకున్న పోలీసు బృందాలు ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి అతను అదుపులో తీసుకుని మొన్న రాత్రి రైల్లో ఆయన విజయవాడ తీసుకొచ్చి విజయవాడ నుంచి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లిన తర్వాత అక్కడ మొత్తం చట్టపరమైన అంశాలు పూర్తి చేసిన తర్వాత తెల్లవారుజామున 4 గంటల సమయంలో జడ్జి ఇంటి ముందు ప్రవేశపెట్టారు. ఆ రిమాండ్ విధించడంతో విజయవాడ జిల్లా జైలుకి కూడా తరలించారు. అయితే మొత్తం ఈ కేసులో అతనే కీలకంగా ఉన్న నేపథ్యంలో అతని ఇతర సమాచారం ఇప్పుడు చాలా కీలకంగా మారనుంది. అసలు ఎప్పుడో 2018లో జత్వానీతో పూర్తిగా సంబంధం తెగిపోయి ఎవరి మననాలు ఉన్న నేపథ్యంలో మళ్ళీ 2024 ఫిబ్రవరిలో అతను కేసు ఎందుకు పెట్టాల్సి వచ్చింది, అది కూడా 5 లక్షల చీటింగ్ కేసుకు సంబంధించి ఫిబ్రవరి 2వ తారీఖున పొద్దున్నే 6:30కి ఆయన గబగబా వచ్చి 6:30 కేసు పెడితే పోలీసులు చాలా ఫాస్ట్గా పనిచేసి ఎవరు ఊహించిన విధంగా ఏపీ పోలీసులు మార్క్స్ చూపిస్తామనుకున్నారేమో కానీ అప్పటికప్పుడు ఎఫ్ఐఆర్ కట్టేయడం, ఆ వెంటనే క్షణాల్లోనే విమానంలో ముంబైలో వాలిపోవడం, అంటే వరుస పరిణామాలు చూస్తే చిన్న పిల్లడు కూడా అర్థమవుతుంది. ఇదంతా కూడా పూర్తిగా పక్కా ప్రణాళికతో ఈ వ్యవహారం నడిపించారని కూడా అర్థమవుతున్న నేపథ్యంలో అంతేకాదు ఫిబ్రవరి 1వ తేదీన టికెట్ కూడా బుక్ చేసుకున్నారు. అంటే కుక్కల విద్యాసాగర్ ముందే వచ్చి కేసు పెడతారు, ఇక మనం ఇలా యాక్షన్ తీసుకోవాలి, ఇలా పరిగిలు పెట్టాలి అని మరి ఆ 3 ఐపీఎస్ అధికారులకు ఏ విధంగా తెలిసిందో కూడా వారికే అర్థమవుతుంది. ఈ పరిణామాలన్నీ కూడా చూసుకున్న నేపథ్యంలో వారి పాత్ర తప్పకుండా ఉంది. కుట్రకోణంలో ప్రధానంగా పిఎస్ఆర్ ఆంజనేయుల కనుసన్నలోనే కాంతిరాణా తాత కావచ్చు, అదేవిధంగా విశాల్ గున్ని కూడా పనిచేసినట్టు తెలుస్తుంది. విశాల్ గున్ని ఇప్పటికే ఆ రోజు తాడేపల్లి ప్యాలెస్ వేదికగానే మొత్తం జరిగిందని కూడా తన స్టేట్మెంట్లో ఇచ్చిన పరిస్థితి నేపథ్యంలో ఇటు సజ్జల రామకృష్ణారెడ్డి, పిఎస్ఆర్ ఆంజనేయుల ద్వారానే మొత్తం వ్యవహారం చేసినట్టు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు
మరోవైపు ఎవరైతే ఆ రోజు ఉన్న ఏసీపీ కావచ్చు, డీసీపీలు కావచ్చు, ఎస్ఐలు కావచ్చు, ఎవరి పేర్లు అయితే వినపడుతున్నాయో ఈరోజు ఆ పిఎస్ఆర్ ఆంజనేయుల ధనదాహానికి వాళ్ళ జీవితాలు కూడా బలైపోవాల్సిన పరిస్థితి ఉందని చాలా మంది కూడా ఉన్నతాధికారుల దగ్గరికి వెళ్ళి ఆవేదన పెట్టుకున్నారు, మొరపెట్టుకున్నారు. ఈ కేసు నుంచి తమను తప్పించండి, తమ ప్రమేయం లేదు అని ఉన్నతాధికారులు ఆదేశాలు ఇస్తేనే తాము వారితో వెళ్ళామని చెప్పి చాలా చోట్ల కూడా ఇప్పుడు పోలీసు వర్గాలు పెద్ద ఎత్తున ఇదే చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ముందు చాలా అంశాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ మొత్తం రావాలంటే విద్యాసాగరే కీలకం. విద్యాసాగర్ పాత్రకు సంబంధించి ఇప్పుడు ఈరోజు కోర్టులో కస్టడీ కోరినప్పుడు కూడా ఇరు వర్గాల న్యాయవాదుల వాదనలు విన్న న్యాయస్థానం ఎల్లుండికి విచారణ వాయిదా వేసింది. అతను కనుక కస్టడీకి ఇస్తే తప్పకుండా మరి కొంతమంది పేర్లు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ కేసుపై అందరూ కూడా ఆసక్తి నెలకొంది. స్వామి రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద